నా పేరు ఉడతా మల్లయ్య. ఎవరు మీది? నాది కుద్దు చిన్నగుండెల్లి. నా ఇల్లు చిన్నగుండెల్లే. నాకు ఇల్లు జాగా లేకపోతే దేవుడు ఆట కొనుక్కొని ఇల్లు కట్టుకున్నా. ఇల్లు కట్టుకుంటే రేవంత్ రెడ్డి ఇయ్యలేదా నాకు రేవంత్ రెడ్డి రూపాయలే, నా ఎవరు రూపాయలే. నాకు లోనే నాకు జాగా లేదా, నాకు ఏ పైసలు పడాయి ఏది పడదు. నాకు పింఛను లేదు, గుద్దల ఖాళీ ఇరిగిపోయింది పోయింది. నాకు పింఛను కూడా లేదు. లేకపోతే లేపా ఇట్లా కట్టం చేసుకొని బతున్నా నేను. రోజుంతనో ఎట్లనో నా ఉపసంగతి నేను పట్టుకుని ఒక 10-12 ఎకరాలు ఆ గమలైన కడుపు సల కూడా నాకు సంవత్సరానికి 50,000 తీసుకుంటాడు. నేను ఇస్తున్నా. ఆయనే నాకు ఈ భూమి కౌలుకి ఇచ్చిండు. 2 బోర్లు ఉంటాయి. ఆ 2 బోర్లను చూసుకుంటా, ఈ ఎద్దు వ్యవసాయం చూసుకుంటా, ఇదంతా ఆయనదే. ఈ పనగర మొత్తం ఆయనదే. నేను పురా గరీబ్ గానంటే గరీబ్ నేను కాదు. ఊళ్ళో పోయి తెలుసుకో, పలాని మల్లిగానికి ఏమైనా ఉన్నదా లేదా, ఉన్నది వానికి అన్నట్టుకుంటే నేను గుద్దలకు చెవిత్తా, నా తలకాయ తీసేసుకుంటా. ఉన్నదా అని అడ్డే ఇలా మీ వాళ్ళతో ఏమో పేదోళ్ళకేమో ఇల్లు ఇస్తా, సన్న బియ్యం ఇస్తా అని చెప్పిండు. చెప్పిండు. మరి ఎవి సన్న బియ్యం ఎవి, ఇల్లేది, ఊళ్ళో రాజకీయ నాయకుడు కూడా మరి పలానా ఉన్నదా లేదా అని తెలుసుకున్నా వద్దా? సర్పంచ్ కానీ, వార్డ్ నంబర్ కానీ, పెద్ద మనిషి అన్నది వానికి ఉన్నదా లేదా? లేనోనికి ఇయ్యాలరా భయ్, ఉన్నోనికి కాదు లేనోనికి ఇయ్యాలని అనల్లా వద్దా? అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఏదో నిన్న కొత్త లోన్లు ఇస్తారా, కొత్త లోన్ ఇస్తారంటే పాస్బుక్ ఇవ్వమంటే నాకు పాస్బుక్కే లేకపోయి నేను ఏ పాస్బుక్ ఇవ్వాలి? నేను ఇక్కడ కౌలు పట్టుకున్నా. మందబత్తాలు కావాలంటే ఒక మందబత్త దొరుకుతలే బాయ్. ఎక్కడానికి పోవాలి? ఎట్లా దొరుకుతాం? యూరియా బస్తాలు దొరుకుతాయి? ఊరియా దొరకలేదు, నా దుక్కి మంది దొరకలేదు, ఏది దొరకలేదు. ఏది దొరకలేదు. ఆయన బదిలాడితే ఊరికి ఆయన ఆన్లైన్లో చేస్తే ఆ ఆన్లైన్ల మీద వస్తే పోయి పైసలు కట్టి తెచ్చుకుంటే ఊరియా లేదు. 3,000 వేసిన నాటేసిన దుక్కి మందు 2,000. నువ్వు ఒడ్లు కొనమంటే ఒడ్లు కొనలే. దుక్కి మందు 2,000. 2,000 కాకపోతే 2,500 తీసుకో. ఒడ్ల ధర మద్దతు ధర పెట్టవా నువ్వు. నేనంటే లేకపోవచ్చు, నాకు నేను కైకిలు చేసుకున్నట్టు. ఉన్నోనికి మద్దతు ధర పెట్టి బాగా జాగ్రత్తగా. నువ్వు బస్ పీరి పెట్టినవా? బస్సు ఎందుకొరకు పెట్టావు? బస్ పీరి బస్సు 20 రూపాయల ఛార్జ్ ఉంటే సగం ఛార్జ్ అందరు పోతారు. అందరికి సౌకర్యం, నాకొక్కనికి కాదు. కరెంట్ అన్నది బరాబరి, అందరికి సౌకర్యం, నాకొక్కనికి. 24 గంటల కరెంట్ ఏడొస్తుందా? 24 గంటల కరెంట్. 24 గంటల కరెంట్ లేదు, బొంద కరెంట్ లేదు. అంత తలకాయ ఖరాబ్. నిజం చెప్పుకుంటాడుగా మరి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చెప్తాడయా. రేవంత్ రెడ్డి చెప్తే ఆయన ఎవర్రా వాడు గొల్లోడు అంటాడు ఒక యాళ్ళ. నేనే నాది కుద్దు సిద్దిపేటనే చిన్నగుండెళ్ళి. రేవంత్ రెడ్డి తాత కాదు నేను. ఇందిరాగాంధీ అప్పటి నుంచి చూసుకుంటూ అతను నేను పోరాటం అప్పటి నుంచి చూసుకుంటూ ఎవడే. రామారావు ప్రపంచం మీద తెలివి తెచ్చాడు. రామారావు తర్వాత మళ్ళీ చంద్రశేఖర్ రావే తెలివి తెచ్చాడు. తెలంగాణ మొత్తం దోచుకున్నారని చెప్తాను కదా రేవంత్ రెడ్డి. ఎవరు? కేసీఆర్ హరీష్ రావు మొత్తం తెలంగాణ దోచుకున్నారని చెప్తాను కదా. దోసుకున్నాడు ఎక్కడనే? దోసుకుంటే తింటే రూపాయి తినచ్చు. ఇప్పుడు అయ్యా అప్పు చేసిండు, గుడ్డిగా అయ్యా అప్పు చేసిండు. అదే చంద్రశేఖర్ రావు జరిసేపు అయ్యా అనుకుందాం, అప్పు చేసిండు, తింటే తినచ్చు. ఆ అప్పు కట్టుకుంటా అయినా కానీ నువ్వు ప్రజలను అయితే మేలు చేయాలి. అప్పు కట్టుకుంటా అయినా ప్రజలను మేలు చేయాలి. ఈ దేశం కాబట్టి అవతల దేశంలో తీసుకురా. నువ్వు అప్పు తీసుకొచ్చి అందరికి వచ్చు. నువ్వు తినకు. కట్టపడడానికి రూపాయి తింటే తినవచ్చు. అన్ని నాయే అన్ని నాయే అన్ని నాయే అని అంటే ఇప్పుడు అదేంటి కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చినాయి. 10 మంది మునిగినరు, 100 మంది అయితే బతికిర్రు. వాస్తవానికి ఆ కాలువలు చేయంగా 100 మంది బతికిర్రు. మొత్తం కూలిపోయిందని చెప్తాను కదా రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చెప్తాడయ్యా కూలిపోయిందని. రేవంత్ రెడ్డిని ఒకసారి ఆడికి పోయి చూసిరామని. నేను తోలుకపోతానే ఆడికి. నేను ఇంత చదువుకోలేదు కదా, నేను తోలుకపోయి చూపెడతా. కూలిపోయిందని ఏం చెప్తాడే? అదే ఆర్ఎస్ రావురా పక్క. ఇప్పటికి మన మనిషి, మన లెక్క, మన తర్వాయి అరే ఏడ కనబడగా అరే అంటాడు. సాల్ అంతే సంతోషం. కానీ చంద్రశేఖర్ రావు చేసిన ఈయన ఈగ చేయలే, తోక చేయలే. నాకు ఇల్లు లేదు, జాగ లేదు, భూమి లేదు. ఓచి కాటకి వెళ్తా 180 రూపాయలు. పోదని నేను పొద్దా కైకిలి పోతే నాకు 500 రూపాయలు, 200. నా పెళ్ళాం ఏం బతుంది? నాకు ఒక కొడుకున్నాడు, నా కొడుకేం బతాడు? అది నా పరిస్థితి అని చెప్పు. సరే అంకుల్, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతాంగం ఎట్లా ఉన్నారు, లేకుంటే ఇప్పుడున్న రైతాంగం ఎట్లా ఉన్నారు అంకుల్? కేసీఆర్ ఉన్నప్పుడు రైతాంగమే సూపర్. ఇప్పుడున్న రైతాంగం వేస్ట్. ఎందుకు వేస్ట్ అను? నువ్వు రాజకీయ నాయకునివే, నువ్వు చెయ్యి, నేను అద్దంటలేను. రైతును కాపాడితేనే రాజు.
రైతు లేని రాజ్యం లేదు. రైతును రాజుని చేస్తున్నా అని చెప్తారు కదా వీళ్ళు. ఏం చేస్తావు? నీ తలకాయ చేస్తావు, నా బొంద చేస్తావు. ఏం చేస్తావు? రైతును చేస్తున్నా అంటే ఇప్పుడు మద్దతు ధర ఒడ్ల ధర పెట్టాలి. ఇప్పుడు కనీసం మక్కలున్నాయి బెల్లరాలకు, పెసలరాలకు, అదేంది నువ్వులకు, అదే సజ్జలకు, ఆ పూకు ఇడ కరెంటే లేకపోయా, ఇడ నీళ్ళే లేపాయ, వర్షాలే లేపాయ. నిజమాదమా? ఇప్పుడు వానలు లేకపోతే బరాబరి 7 ఏళ్ళు కరువు అయినా కానీ నువ్వు పెద్ద మనిషి అన్నప్పుడు మామూలు దాదాలు నువ్వు మేము కూడా నీకు సాథ్ ఇవ్వాలి. కాదంటలేను నేను. అరే మనల్ని సాత్తుండ్రా భయ్, మనం కూడా కొద్దిగా సాధిస్తాం అని సాథ్ ఇవ్వాలి. ఏదైనా నువ్వు చేసింది, ఎక్కడ చేసింది? నువ్వు సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటలో ఏమన్నా మరమ్మతులు చేసినావా? కాళేశ్వరం పోయి ఏమన్నా కాలువ నీళ్ళు తెచ్చినావా? గుడ్డిగా చెప్తున్నా. నువ్వు తెచ్చిన ఆవురా అని ఒకవేళ అంటాడు, నువ్వు తెచ్చిన ఆవురా అని అంటాడు. నువ్వు పెడతా. నేను తిరిగి చూసి చెడిపోయి గీడికి వచ్చా, ఇట్లా బతున్నా పోయి. ఓకే, హరీష్ రావు ఏమైనా పనులు చేసిండు సిద్దిపేటకి? చేసాడు. హరీష్ రావు పనులు చేసాడు. హరీష్ రావు మెచ్చుకోవాలి, కాలు గడి నెత్తిన పోసుకో. నాకు చేయకున్నా పర్వాలేదు, సిద్దిపేటకు చేసాడు. సిద్దిపేట కాన్స్టిట్యూషన్ అంటే ఆయన ఒక మంత్రి పదవులు ఉండే, మంత్రి పదవులు ఉన్నా కానీ పెళ్లి అయిందంటే వచ్చిండు. ఆపద పడి చచ్చిపోయిన కూడా వచ్చిండు. అప్పటికి అది ఇప్పటికి కూడా వస్తాడు. హరీష్ రావు మంచి మనిషి. ఆయన కాదు వ్యతిరేకం అని కాదు. ఆయన నాకేం తోడు పెట్టాడు, రేవంత్ రెడ్డి నాకేం తవ్వి పెట్టాడు. పోయిన చంద్రశేఖర్ రావు మళ్ళా వచ్చేది ఖాయమే. ఆయన కూడా నాకేం తవ్వి పెట్టాడు. కానీ ప్రపంచానికి మళ్ళీ కేసీఆర్ హరీష్ రావు వస్తారని నువ్వు చెప్తున్నావు? నేను చెప్తున్నా. ఓకే, సిద్దిపేటకి రేవంత్ రెడ్డి వచ్చి పోటీ చేస్తాడట, గెలుస్తాడా రేవంత్ రెడ్డి? ఎవరు? సిద్దిపేట కాదు. ఆయన 7 చేసినా సిద్దిపేటలో గెలవలేడు. సిద్దిపేటలో గెలవలేడే. సిద్దిపేటలో హరీష్ రావు ఉన్నంత మంది వల్ల ఖచ్చితంగా గెలవలేడు. ఇప్పుడు కొంతమంది అంటారు హరీష్ రావు లంగా ఆడరు, కొంతమంది అంటారు రేవంత్ రెడ్డి లంగా ఆడరు. ఎవరిని రాయగా వాళ్ళు ఎత్తేసుకుంటారు తప్ప అవి పనులు మంచిగా చేయరు. నువ్వు కడుపు నొత్తుంది, నువ్వు గాడికి వెళ్ళి గిడికి వచ్చినావు. ఇక నా వ్యవసాయం గిది, ఇక నా తర్వాత గిది. నేను గొల్లోని, నాకు భూమి జాగలేదు. 2 ఎడ్లను పట్టుకొని నేను ఒక ఏదో నడిపిస్తున్నా. ఈ ప్రపంచంలో ఎడ్లు కూడా లేవు, ఏదో ఉన్నాయి. నాకు తోచింది చెప్తున్నా. ఒకవేళ అదే రేవంత్ రెడ్డి కానీ, అదే కేసీఆర్ కానీ, అదే ఇప్పుడు మన హరీష్ రావు కానీ, లేకపోతే బండి సంజయ్ అని ఉండే ఏది మన పువ్వు గుర్తు ఆయన కానీ, లేకపోతే నరేంద్ర మోడీ కూడా కానీ, పలానోనికి ఏమున్నది అని సిద్దిపేట ఏరియాలో కానీ ఎక్కడన్నా తెలుసుకొని వానికి అద్దెక్రమా, ఎకరమా, లేకపోతే పావెకరమా, ఓ ఇల్లా, ఓ లోనా, అరే లంచకొడక గాడుండ్రా జీతం, ఇగో నీకు నేను కింద పొట్టకిస్తున్నా అని అనాలి. గట్లుండాలనే. నా ఒక్కని గురించే కాదు, ప్రపంచం అంతా. నా సొంటలో ₹1 ఒక 12 మంది లంగలు ఉండొచ్చు. నేను జరిచేపటి మందం లంగలు ఉండొచ్చు. ఆ లంగను సరిదిద్దాలంటే ఎవరు? అయ్యవ లెక్క వాళ్ళ అయ్యవనే. మనం అయ్యవ పుడితేనే, అయ్యవ పెంచితేనే 20 ఏళ్ళు అయినాం. 20 ఏళ్ళు అయినాకనే నీకు హరీష్ రావు అని ఎరక, కేసీఆర్ అని ఎరక, రామరావు ఎరక, భీమరావు ఎరక, అందరు ఎరక. వాళ్ళనైతే మనం కొద్దిగా చూడాలి. నా పొట్టకే లేపాయ, నేను అయ్యవకి పెట్టాలి ఉంటుంది రాజకీయం అనేది. ఇప్పుడు హరీష్ రావు గెలిచిండు, మంచి పనులు చేసిండు. ఇప్పుడు అధికారంలో లేడు కదా హరీష్ రావు, అధికారంలో లేడు. ఎప్పుడైనా ఆపద ఉంటే వచ్చి ఇట్లా ఈ పనులు కావాలంటే చేస్తాడా? చేస్తాడు. హరీష్ రావు ఖచ్చితంగా చేస్తాడు. లీలపడతాడు, చేస్తాడు, చేపిస్తాడు. ఆయనని మెచ్చుకోవాలి. ఇప్పుడు ఎవరో మన ఈ కాంగ్రెస్ తరఫున ఎవరు మన దాని పూజల హరికృష్ణనో ఎవరో గౌడ్సులు నిలబడ్డాడు. మరి ఆయన కూడా ఏది మరి ఆయనే ఏమంతా చెప్తుండో, ఎటు చెప్తుండో, ఏం కథనో అది ఆయన గురించి మనకు తెలియదు ఎక్కువ. మనకు తెలియనప్పుడు తెలియనట్టే ఉండాలి. ఇగో హరీష్ రావు గురించి తెలుసు. ఈయన కొన్ని పనులు నాకు చేస్తాడని నమ్మకం ఇప్పటికున్నది. చేస్తాడు కూడా. గెలుస్తాడా మళ్ళా? ఖచ్చితంగా 100కి 100 వాళ్ళు. ఓకే, రేవంత్ రెడ్డి ఆయనే ఉన్నంత మంది ఆయనే గెలుచుమాటే.